ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శారద ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోవడంతో అపూర్వ, శరత్చంద్ర ఇద్దరు గదిలో ఉన్న భూమి దగ్గరకి వస్తారు. అసలు తను ఎవరో సేవలు చేయటానికి ఏదైనా చేస్తే ఇదిగో మీ అమ్మ లాంటి అపూర్వ ఉంది కదా అని అపూర్వనే చేస్తుంది అని శరత్చంద్ర చెబుతాడు. అమ్మ బావ నువ్వు నన్నే ఇరికిస్తున్నావా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అది కాదు నాన్న, అపూర్వ అంటే సున్నితం అని భూమి అంటుంది. ఏం పర్వాలేదమ్మా, నీకు ఏం కావాలన్నా కూడా అన్నీ కూడా అపూర్వ అమ్మలాగే చేసి పెడుతుంది అని శరత్చంద్ర చెబుతాడు. అది కాదు నాన్న, నాకు ఒకవేళ వామిటింగ్ వచ్చిందనుకో, అప్పుడు శారద ఆంటీ అయితే తన చేతులను పడుతుంది తెలుసా, భూమి చెబుతోంది. అపూర్వ కావాలి అంటే తన చెంగు పడుతుంది అమ్మ అని అపూర్వనే దగ్గరుండి నేను చాలా బాగా చూసుకుంటుంది. అపూర్వ నువ్వు బాగా చూసుకో భూమిని అని చెబుతూ వెళ్ళిపోతూ ఉంటా ఇక్కడలా అలాగే బావ అలాగే అని ఇరుక్కుపోతూ ఉంటుంది. అప్పుడు భూమి అపూర్వకి చుక్కలు చూపించాలన్న ఉద్దేశంతో మమ్మీ అని పిలుస్తూ ఉంటే, చెప్పు భూమి కన్నా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నాకు నిద్ర సరిగ్గా రావట్లేదు అని భూమి చెబితే, అయితే అందుకు నేనేం చెయ్యాలి అని అపూర్వ అంటుంది. అపూర్వ దగ్గరుండి భూమికి పాలు తాగిస్తూ ఉంటుంది. నోటికి ఉన్న పాలని అపూర్వ చీర చింగుతో భూమి తుడుచుకుంటూ ఉంటే అపూర్వ విసుక్కుంటూ ఇక వద్దనలేక అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత నాకు తలనొప్పిగా ఉంది, మసాజ్ చెయ్యి అని భూమి చెబుతుంది. అపూర్వ తిట్టుకుంటూ భూమికి తలను మసాజ్ చేస్తూ ఎంత హాయిగా ఉందో అని భూమి అపూర్వకి చుక్కలు